నీ మనస్సు అజయునికి అంకితం చేసుకున్నావని నాకు ఏనాడో తెలుసమ్మా. నీ ఇద్దరి వివాహం నేనే జరిపించి చిన్నతనంలోనే చితికిపోయిన నా స్నేహితుని జీవితం నందనోద్యానం చేసి నవ్వించాలని ఎన్నో కలలు కన్నానమ్మా. కానీ విధి వికటించింది. నా అజయుడు నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడు. చంద్ర, నీ గర్భంలో ఉన్న నా అజయుని ప్రతిబింబాన్ని రక్షించుకోవాలని నీ ఆత్మహత్య వల్ల ఈ రాజవంశానికి అపఖ్యాతి రాకుండా కాపాడుకోవాలని ఈ విచిత్ర వివాహం చేసుకున్నానమ్మా. అంతేనమ్మా, అంతే. విచిత్ర వివాహమా? అవును, నీవు పెళ్ళాడింది నన్ను కాదమ్మా. నీవు కంకణం కట్టిన కత్తి నాది కాదు, అజయునిది. చూడమ్మా, అర్థమైందా చంద్ర? నీవు అజయుని భాగ్యం. లోకం దృష్టిలో మాత్రమే నేను నీకు చెల్లి. విజయ్, మిత్రుని కోసం ఇంత త్యాగం చేస్తావని అనుకోలేదు విజయ్, అనుకోలేదు. కానీ సునందకు ద్రోహం చేశాను, ద్రోహం చేశాను. విజయ్, నా కన్నీడు తుడవడానికి మరో స్త్రీ జీవితాన్ని కన్నీడ పాలు చేసి ఒక దీపం ఆర్పి మరో దీపాన్ని వెలిగించు. ఈ పాపానికి కారణం నేను విజయ్. ఇది నన్ను జీవితం అంతా దహిస్తుంది. తప్పదమ్మా, ఈ హింస నువ్వు, నేను, సునంద అందరం అనుభవించవలసింది. చంద్ర, నీ గర్భంలో ఉన్న శిశువుని ఈ రాజ్యానికి వారసుడిగా చేసి నా మిత్రుని ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆశించాను. అందుకేనమ్మా నా సంసార సుఖాన్ని నీ పెళ్లితో త్యాగం చేశానమ్మా. విజయ్, నువ్వు మానవ రూపంలో ఉన్న దేవుడు, త్యాగమూర్తివి. విజయ్, విజయ్, ఏమిటి మామగారు? వివాహానంతరం రాజదంపతులు పేదలకు వస్త్రదానం చేయడం మన వంశాచారం నాయన. తప్పకుండా అలాగే చేద్దాం. వెంటనే నగరంలో చాటింపు వేయించండి. ఆడి తప్పని నీ విజయుడు నిన్నే ప్రేమించిందని నువ్వనుకున్న నీ చంద్రరేఖ ఇద్దరు భార్యాభర్తలయ్యారు. తెలుసా? అబద్ధం, ఇదంతా కట్టు కదా. వారు నాకు అలాంటి ద్రోహం చేయరు. నువ్వే ఈ మాయ మాటలు చెప్పి మా మనసులో మంట రేపుతున్నావు. ప్రపంచం తల్లక్రిందులైనా సరే ఈ విపరీతం జరగడానికి వీల్లేదు, జరగదు. మీరు స్వయంగా చూస్తేనే కానీ నమ్మరన్నమాట. సరే, రేపు దంపతులిద్దరూ వస్త్రదానం చేస్తారు పేదలకు, మీరు కళ్ళారా చూద్దురు గాని. కానీ ఒక్క హెచ్చరిక, తప్పించుకో ప్రయత్నించారా మా పాకులు మీ గుండెల్లో దూసుకుపోతాయి. జాగ్రత్త. ఎవరా నువ్వు? కనపడటం లేదు బాబు, నేను మీలాగే బిచ్చగాడిని. మేము బిచ్చగలమని నీకెవరు చెప్పారా గుడ్డి నాయాల? అరే రే, బాగా తమాషాగా ఉంది ఇది. మేము దొరలరా? దొరలైతే ఈ కర్మ ఏమిటండి మీకు? రాజకీయం అవన్నీ నీకెందుకు కానీ ఈ దారి నువ్వు వెళ్ళు. అలాగే బాబు. మా వెంట వచ్చావా నిన్ను సభ చేసి అడవిలో పాటిస్తాం. జాగ్రత్త. నేను గుడ్డని కదలేరా, గుడ్న వెళ్ళరా. ఈ సంగతి కనుక్కుంటాను రా. ఉండి ఏమిటి వేషం? దొరికారు దొంగనయ్య. కొంతమంది రాజభటుల్ని నాకు కూడా పంపించండి. వాళ్ళ సంగతి గప్పం చేస్తాను. కానీ మన వాళ్ళు మాత్రం మామూలు దుస్తుల్లో రావాలి. తర్వాత విషయం నే చెప్తా.
గప్పాంగప్పాం కత్తులు గమ్మత్తైన కత్తులు చురకత్తులు దొరకత్తులు సరికొత్త కొత్త కత్తులు. బంగారు పిడి చూడు, రంగేలి వర చూడు, ఈ లోపల కత్తి పెట్టి చూడు, నీకు పోరాటం చేతనైతే వాడు. గప్పాం పోరాటం, గప్పాం పోరాటం చేతనైతే వాడు. బంగారు పిడి చూడు, రంగేలి వర చూడు, ఆ లోపల కత్తి పెట్టి చూడు, నీకు పోరాటం చేతనైతే వాడు. గప్పాం పోరాటం చేతనైతే వాడు. పల్నాటి వీర కోళ్ళ పందాలకు వాడినవి, గోలుకొండ నవ్వాబుకు గొప్ప తెచ్చి పెట్టినవి. పల్నాటి వీర కోళ్ళ పందాలకు వాడినవి, గోలుకొండ నవ్వాబుకు గొప్ప తెచ్చి పెట్టినవి. చేతులెయ్యకండి గుచ్చుకుంటాయండి, అబ్బా చేతులెయ్యకండి ఇవి గుచ్చుకుంటాయండి. గొంతు కోసి చూసుకోండి తెగకుంటే ఒట్టండి. బంగారు పిడి చూడు, రంగేలి వర చూడు, ఆ లోపల కత్తి పెట్టి చూడు, నీకు పోరాటం చేతనైతే వాడు. గప్పాం పోరాటం చేతనైతే వాడు. ప్రతిరోజు వాడుతుంటే పదులు పెరుగుతాయండి, ఒకరోజు వాడకున్నా మెరుగు తరగబోవండి. ప్రతిరోజు వాడుతుంటే పదులు పెరుగుతాయండి, ఒకరోజు వాడకున్నా మెరుగు తరగబోవండి. ఎంత దెబ్బకైనా ఇవి ఎదురు తిరుగుతాయండి, ఎంత దెబ్బకైనా ఇవి ఎదురు తిరుగుతాయండి. డబ్బులెత్తి తీసుకోండి దెబ్బ వేసి చూడండి. బంగారు పిడి చూడు, రంగేలి వర చూడు, ఆ లోపల కత్తి పెట్టి చూడు, నీకు పోరాటం చేతనైతే వాడు. గప్పాం పోరాటం, గప్పాం పోరాటం చేతనైతే వాడు. బాధపడకండి యువతి, కొద్ది రోజుల పాటు ఓపిక పట్టాలి, మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఏం రాను రాను జీవితం భారం అనిపిస్తుంది. ఆశా దీపం ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది. అలా అనకండి మహారాణి. ఎవరు వస్తున్నారు? గప్పం కత్తి పదంతా మాకెక్కేస్తుంది. అమ్మోయ్ గట్టిగా కొట్టాడు, ఇక్కడ ఉంటే దెబ్బ తగలట్లే. పదా అదే నువ్వే ఉంటే నీ బిడ్డను చూసుకొని ఎంత మురిసిపోయేవాడివు. చంద్ర, అలా ఏడవకూడదు. మనిద్దరం ఈ చిరంజీవిలోని అజయ్ని చూసుకుంటూ బ్రతకాలి. అజయ్, నిర్ణయించుకున్నావా? లేదు. మంచి చెడుల మధ్య నా మనస్సు ఇంకా కొట్లాడుతూనే ఉంది. అప్రయోజకుడా,
అరిచేతిని చూడ్డానికి అర్థం కావాలా? వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది, కొడుకు పుట్టాడు. ఇంకా ఏం రుజువులు కావాలి? మిత్రద్రోహి! ప్రాణానికి ప్రాణం, హృదయానికి హృదయం నన్ను కౌగిలించుకున్నాడు. కానీ ఆ కౌగిలి వెనుక ఇంతటి కాలకూట విషయం ఉందని నేను గ్రహించలేకపోయాను. ఆ కులట కూడా విజయుడికి అమ్ముకున్న తన హృదయాన్ని నాకే ఇచ్చానని నమ్మించింది. నా మాట విను. మంచితనానికి మర్యాద లేదు. మంచివాడు అంటే ఈ రోజుల్లో చేతగాని దద్దమ్మ అని అర్థం. లే, పగ తీర్చుకో. నా వాడి వైపు ఆ ఇద్దరు రాజుల్ని మనిషి చేసి ఆ 2 రాజ్యాలకు నిన్నే అధిపతిని చేస్తాను. ఏమంటావు? ఏమంటావు? ఏమంటావు అజయ్? నాతో చేయి కలుపుతావా? కలుపుతాను. ఇక నేనుకుంటాను. నా పగ తీర్చుకుంటాను. నేను మనిషిగా నిరూపించుకుంటాను. ఇక నువ్వేం చెయ్యాలో నేను చెప్తాను. సంఖ్యలు తీసేయండి.